డబ్బు వస్తుంటుందే పోతుంది, కష్టాలు వస్తాయో పోతాయి, సంతోషాలు వస్తాయో పోతాయి, ఒక్క పొట్ట మాత్రం వస్తే అసలు పోదు. ఎందుకైనా మంచిది కాస్త నోటిని అదుపులో పెట్టుకోండి. పురుషుడు ఎంత ధైర్యవంతుడైనా మార్కెట్లో 1000 రూపాయలు చెప్పిన వస్తువుని 200కు రాదా అని అడిగే ధైర్యం మహిళలకు మాత్రమే సొంతం. భయ్యా తలకాయ ఉందా అంటే కోప్పడకుండా సమాధానం చెప్పేవాడు ఒక మటన్ షాపు, అతను మాత్రమే. లోన్ కావాలా అంటూ చాలా మంది బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, కానీ మీ అప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి సార్, కట్టేస్తామంటూ ఎవరైనా ఫోన్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు. ఎంతో వెధవ జీవితం. జీతం పెంచమంటే అసలు నువ్వేం పని చేస్తున్నావని అంటారు, అదే సెలవు ఇమ్మంటే నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడంటారు. 10 గంటలకే గుడ్ నైట్ చెప్పి నైట్ 12 గంటల వరకు ఆన్లైన్లో ఉండే వాళ్ళ మీద కేసు వేయాలంటే ఏ స్టేషన్ వెళ్ళాలి చెప్పండి బ్రో. అబ్బాయిలు సినిమా లాంటి వాళ్ళు 3 గంటల్లో అర్థమైపోతారు, అమ్మాయిలు సీరియల్ లాంటి వాళ్ళు ఎన్నిసార్లు చూసినా వీళ్ళు అర్థం కారు. ఒక మగాడు సెటిల్ కావాలంటే చదువు, జాబ్, ఇల్లు, పెళ్ళం ఇలా అన్నీ కావాలి. కానీ ఒక ఆడపిల్ల సెటిల్ కావాలంటే సింపుల్గా పెళ్లి చేసుకుంటే చాలు. మగవారికి సంస్కారం తల్లి నేర్పిస్తుంది, బాధ్యత తండ్రి నేర్పిస్తాడు, మిగతావి అంట్లు, బట్టలు, వంట అన్ని భార్య నేర్పించాలి పాపం. సచ్చినోడు తిరిగొచ్చిన దాఖలాలు లేవు. మరి స్వర్గంలో సుఖాలు, నరకంలో శిక్షలు అనుభవించి తిరిగొచ్చి గ్రంథాలలో రాసినోడు ఎవడు భయ్యా? ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలున్న లెటర్లు 2 ఒకటి లవ్ లెటర్, 2 లీవ్ లెటర్.